ఇందిరమ్మ ఇల్లు కట్టి చూపిస్తుంది. ఇయాల మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇయాల మీకు సన్నబియ్యం వచ్చినా, ఇయాల మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇయాల మీకు సారె పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇయాల మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇయాల మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగినా, ఇయాల మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చినా, ఇయాల నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి, లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరట్టే మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ హుస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు